నామంనకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. మరి నూతన మాసంలో తొలి గడియలో మనము దేవుని సన్నిధిలోకి చేరి ఉన్నాము. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం కొరకు ఆల్రెడీ ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి వచ్చారని నేను నమ్ముతున్నాను. సో దేవుని సన్నిధిలో మనం ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పొందుకుందాం. ఈ నెల కొరకై దేవుడు పరిశుద్ధ వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. 8వ అధ్యాయము 9వ వచనం. లేదా 8 నుంచి చదువుకుందాం. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఆమేన్. అది నేను ఐగుప్తులో నుండి వారి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలీయులు ఇంటి వారితో నేను చేయబోయి నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణమునకైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మనకి సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, నేను మీతో క్రొత్త నిబంధన చేయుదును. ఆమేన్. నేను క్రొత్త నిబంధన చేయుదును. ఈ నెల వాగ్దానం ఏంటంటే, దేవుడు మనతో ఒక నూతనమైన నిబంధన చేస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. క్రొత్తది, పాత నిబంధనలన్నీ కొట్టివేసి క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. సో నిబంధన అంటే ఏంటి? మనం ఒకసారి ఆలోచన చేస్తే, నిబంధన అంటే ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒక ఒప్పందం, ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్. సో దేవుడు ఏమంటున్నారంటే, నువ్వు నేను ఇద్దరికి మధ్యలో ఒక నిబంధన, ఒక క్రొత్త నిబంధన చేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే, పూర్వపు దినములలో నేను చేసిన నిబంధన వంటిది కాదు. పూర్వం ఏం చేశారు దేవుడు? నువ్వు నేను ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు, లేదా నువ్వు నా బిడ్డవి, లేదా నా ప్రజలు, లేదా నేను వారితో ఉంటాను. ఈ రీతిగా దేవుడు ఒక నిబంధన, పాత నిబంధనలో ఒక నిబంధన చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళు దానిలో నుంచి తప్పిపోయారంట. ఇద్దరి మధ్యలో జరిగిన ఆ వడంబడికలో ఒక పార్టీ ఫెయిల్ అయిపోయింది. అంటే ఆ పార్టీ ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు, అంటే మనమే. సో ఇంతవరకు దేవుడు మనతో చేసిన అనేక నిబంధనలు మనం ఫెయిల్ అయిపోయాం అంటే దేవుడు చెప్పిన రీతిగా మనం నడవలేక, దేవుడిచ్చిన వాగ్దానాలు పొందుకోలేక ఎన్నో రీతులుగా మనం ఫెయిల్ అవుతూ వచ్చాం. అయితే దేవుడు చెప్తున్నారు, ఆయన సైడ్ నుంచి మనకి ప్రాబ్లం ఏం లేదు, కానీ ఆయన సమస్తాన్ని జరిగించి నెరవేర్చి ముగించారు. కానీ ఈ నెలలో నువ్వు ఏదైతే ఆల్రెడీ నేను నీతో చేసిన నిబంధన తప్పిపోయి, కోల్పోయి
ఆ నిబంధనలో స్థిరపరచబడలేని స్థితిలో ఉన్నావో, ఈ నెలలో క్రొత్తగా ఒక నిబంధన నీతో చేసి దాన్ని నేను స్థిరపరుస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. సో ఇప్పుడు ఈ నెలలో ఏంటి నిబంధన అని గనక మనం చూస్తే, ఒకసారి 6వ వచనాన్ని చదువుతున్నాను. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఆమేన్. ఈ నిబంధనకు మధ్యవర్తి, మిడిల్ మ్యాన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. ఆయన మధ్యవర్తిగా ఉన్నారంట. ఎక్కువైన వాగ్దానాలు, నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే నువ్వు ఏదైతే నువ్వు నెరవేర్చలేకపోతా ఉన్నావో, దేవుని యొక్క నిబంధనలో నువ్వు స్థిరపరచబడకుండా ఏదైతే అడ్డుపడుతూ ఉందో, దానిని ఆయన తీసుకుని నీ పక్షంగా నేను ఆ కార్యాన్ని చేసి నిన్ను ఆ నిబంధనలో స్థిరపరచడానికి నేను మధ్యవర్తినై ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఏంటి ప్రభు చేసిన కార్యము? మన నిబంధనలో స్థిరపరచడానికి ఆయన ఏం చేశారు అంటే, ఒకసారి 9వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్. ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము. సో ఇంతవరకు నువ్వు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చావో, దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకోకుండా ఏ ఆజ్ఞలైతే అతిక్రమిస్తూ వచ్చావో, దాని వలన వచ్చిన ఆ అపరాధాన్ని, ఆ పాపాన్ని విమోచించడానికై యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంట? ఆయన రక్తాన్ని చిందించారు. ఆ రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆ రక్తము చేత మనల్ని కడిగి, ఆ నిబంధనను ఆ రక్తము చేత క్రొట్టివేసి ఒక నూతన నిబంధనలోనికి మనల్ని నడిపించి ఆయన మధ్యవర్తి అయి ఉండి ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. ఆమేన్. సో ఏదైనా ఒక వాగ్దానం చేశారనుకోండి, దానికి ఒక కండిషనల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అంటే ఒక కండిషన్, ఒక ఆజ్ఞ. నువ్వు ఇవి పాటిస్తే నేను ఇది చేస్తాను. దేవుడేం చెప్పారు? నువ్వు నా మాట వింటే నేను నిన్ను పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్థిరపరుస్తాను, దాన్ని మీరు అనుభవించేటట్లుగా చేస్తాను, గొప్ప ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తాను అన్నారు. వాళ్ళేమో అవిశ్వాసంతో నమ్మలేకుండా, దేవుని వాగ్దానాల మీద సంపూర్ణమైన విశ్వాసం లేకుండా తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఆ నిబంధనలోంచి తొలగిపోయారు. అయితే దేవుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే, 9వ వచనము, 8వ అధ్యాయం 9వ వచనం, నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారి చేయి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. దేవుడు ఏం చేశారంట? మొట్టమొదటిగా సాతాను కబర్ణ హస్తాల్లో నుంచి, లోకంలో నుంచి, పాపంలో నుంచి బయటికి తీసుకుని రావాలని దేవుడు ఉద్దేశించి మన చెయ్యి పట్టుకొని ఐగుప్తు అనే దాస్యత్వపు బ్రతుకు నుంచి బయటికి లాగడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే, మనమేమో ఆయన చెయ్యి విడిపించుకొని మనం వెళ్ళి మళ్ళా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా తప్పిపోయిన వారంగా ఉన్నాం. అయితే దేవుడు ఏమంటున్నారు ఇప్పుడు?
నేను వారు చేయి పట్టుకొని నేను వారితో చేసిన నిబంధన వంటిది ఇది కాదు. అంటే ఈ నెల అలా ఉండదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోయే నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఆమేన్. సో ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు? ఇంతవరకు నేను వారిని సరైన రీతిలో ఆశీర్వదించలేకపోవడానికి, సరైన రీతిలో సమృద్ధిని ఇవ్వలేకపోవడానికి, సరైన రీతిలో వారు దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, వారు నా నిబంధనలో నిలవబడలేదు గనక నేను వారిని అలక్ష్యము చేసి తిని. దేవుడే అలక్ష్యం చేస్తే, దేవుడే నిన్ను లక్ష్య పెట్టకపోతే, దేవుడే నీ ప్రార్థన వినకపోతే, దేవుడే నీకు కార్యం చేయకపోతే బహుభయంకరంగా ఉంటుంది మన జీవితం కదా. ఒకవేళ ఈ 2025 సంవత్సరం 9 నెలలు గడిచిపోయినాయి. నువ్వు ఏదైతే ఆశతో ఎదురు చూస్తున్నావో అది జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే దేవుడు నిన్ను అలక్ష్యం చేస్తున్నారు. ఎందుకు అలక్ష్యం చేస్తున్నారంటే, మొదటి నిబంధనలో నువ్వు స్థిరపరచబడలేదు కాబట్టి దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదించిన ఆశ ఉన్నప్పటికీ ఆయన చేయలేకపోయారు. కానీ ఈ మాసంలో దేవుడిస్తున్న వాగ్దానము, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నూతన నిబంధన నేను నీ జీవితంలో చేస్తున్నాను. ఎలాంటి నిబంధన అంటే, నువ్వు నాకు బిడ్డగా, ప్రజగా, నా కుమార్తెగా, నా కుమారుడుగా ఈ నెలలో నేను నిన్ను స్థిరపరుస్తాను. ఆమేన్. సో దేవుడు చెప్తున్న మాట, నేను వారికి దేవుడనై ఉందును. దేవుడే మనకి దేవుడుగా ఉంటే, అంటే ఇంతవరకు దేవుడుగా ఉండలేకపోవడానికి, అంటే ఆయన దైవత్వం యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని, ఆయన సమృద్ధిని మనం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటంటే మన అవిధేయతలే, మన అతిక్రమాలే, మన పాపమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఇంత గొప్ప త్యాగము చేసి మధ్యవర్తిగా నిలవబడి ఆయన రక్తము చేత నా ప్రతి పాపాన్ని, నిర్జీవ క్రియలను కడిగివేసి మన దోషాలకు ఒక సంపూర్ణమైన విముక్తినిచ్చి ఈ దినాన్ని దేవుడు చెప్తున్నారు, నేను నీకు దేవుడనై ఉందును, నేను నిన్ను ఇంకా నిర్లక్ష్యం చేయను, నేను నిన్ను అలక్ష్యం చేయను, లక్ష్యం చేస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. క్రొత్త నిబంధన ఏంటి అంటే, నేను నిన్ను లక్ష్యం చేస్తాను. అంటే నీ మీద నా కనుదృష్టి ఉంచుతాను, నీకున్న బాధ ఏంటో నేను చూస్తున్నాను, ఖచ్చితంగా దాని నుంచి నేను విడిపిస్తాను, నీ సమస్యలకు ఒక పరిష్కారం ఇస్తాను, నువ్వు నా యొద్దకు వచ్చి చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును నేను నీకు ఇస్తాను. ఇదే క్రొత్త నిబంధన. ఆమేన్. ఆయన రక్తము చేత మనకి విమోచన ఇవ్వడమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని ఈవులను పొందుకోవడానికి ఒక మార్గాన్ని కూడా దేవుడు తెరిచారు. ఈరోజు దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు ధైర్యముగా అబ్బా తండ్రి అని మనం ప్రార్థించగలుగుతున్నాము అంటే, దేవుని యొక్క నూతన నిబంధన ప్రజలుగా మనం స్థిరపరచబడ్డాము కాబట్టి. కానీ ఒక్కొక్కసారి మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. కానీ దేవుడు ఈ నెలలో చెప్తున్నారు, ప్రత్యేకంగా నీ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఆమేన్. నీ పైన నేను కనుదృష్టి ఉంచుతాను. ఆమేన్. నిన్ను నా బిడ్డగా స్థిరపరుస్తాను. ఆమేన్. నేను నీకు దేవుడుగా ఉంటాను. ఆమేన్. నేను నీతో కలిసి నడుస్తాను. ఆమేన్. ప్రతి ఒక్కళ్ళు నన్ను తెలుసుకుంటారు. ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి, 11వ వచనం. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయడు,
వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఆమేన్. సో నువ్వు దేవుడిని ఎరుగమ్మా, నువ్వు దేవుడు గొప్ప దేవుడు, నువ్వు దేవుని యొక్క రక్షణలోకి రావాలని మనం పదే పదే ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా దేవుడే ఆయన మహిమను వారికి రుచి చూపించి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ దేవుని మహిమను తెలుసుకునేటట్లుగా నేను చేస్తాను అని చెప్తున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. అనేకులు దాన్ని తెలుసుకుంటారు. అందరూ నన్ను తెలుసుకొందురు. ఈరోజు ఎంతమంది అయితే అయ్యో ఇంకా నా కుటుంబం దేవుని తెలుసుకోలేదు, నా బిడ్డల రక్షణలోకి రాలేదు, నా కుటుంబంలో ఎంతోమంది రక్షణ లేని బిడ్డలు అలా ఉండిపోయారు అని నువ్వు భారం కలిగి ఎన్నో సంవత్సరాల నుంచి ఒకరి కోసమో ఇద్దరి కోసమో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. వారు ఈ నెలలో ప్రత్యేకంగా దేవుని మహిమను చూసేటట్లుగా దేవుడు చేస్తాను అంటున్నారు. ఆమేన్. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన రివీల్ చేసుకుంటారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడు చెప్తున్న మాట 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకెన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభు సెలవిచ్చుచున్నాడు. వారి దోషముల విషయమై దయ కలిగి, ఇప్పటి వరకు వాళ్ళు ఎంత పాపం చేసినా ఎంత దోషం చేసినా నేను దయ కలిగి వారిపైన జాలి పడుతూ వారి పాపాలని ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని ప్రభు చెప్తున్నారు. మనమైతే పాపాలని జ్ఞాపకం చేసుకోవడం పని కింద పెట్టుకుంటాం. నువ్వు పలానా టైంలో పలానా తప్పు చేసావు కదా, నా మాట వినలేదు, నేను చెప్పినట్టు చేయలేదు అని పిల్లల్ని మనం తిడతా ఉంటాం. లేదా భర్తలు భార్యలు జరిగిపోయిన గుర్తు చేసుకుని మరీ తిట్టుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నారు, నీ పాపాలకి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను. హల్లెలూయా. మన దేవుడు పాపాలని కడిగి వేసినప్పుడు ఇక మరలా అవి మనకి గుర్తు రాకుండా మనం మర్చిపోవాలి, దేవుడు కూడా మర్చిపోతానని చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నూతనమైన నిబంధన, నూతనమైన జీవితం, నూతనమైన కోణంలో ఈ నెలలో దేవుడు నడిపించబోతూ ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండాలి? నూతనంగా ఉండాలి. దేవుడు చెప్తున్నారు, ఆయన ఆత్మ చేత ఆయన వాక్యాన్ని మన మనస్సులో ఉంచి ఆయన మన హృదయాలపైన ఆ వాక్యాన్ని లిఖించి, ఆత్మ చేత మన హృదయం పైన ఆయన వాక్యాన్ని లిఖించి నేను వారికి దేవుడిని ఎందును అంటే అనుక్షణము ఆయన వాక్యము చేత మనల్ని నడిపిస్తాను అని చెప్తున్నారు. ఈ నెలంతా ఎలా నడుస్తుంది అంటే దేవుని వాక్యానికి బేస్ చేసుకునే నడుస్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని నడిస్తే ఎప్పుడూ జయమే, అపజయం అనేది ఉండదు. సో ఈ నెల ఎలా ఉండబోతుంది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. 13వ వచనంలో అంటారు కదా, ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. నీ పాత జీవితాన్ని, నీ పాత పరిస్థితుల్ని, నీ పాత ప్రార్థనా జీవితాన్ని, అంటే ఆయన అలక్ష్యము చేశాడు అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదంతా అదృశ్యమైపోద్దంట. దాని అంతటినీ దేవుడు కొట్టివేస్తానని చెప్తున్నారు. ఈరోజు ఈ మాసంలో క్రొత్తగా నేను నీతో నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధనలో నువ్వు స్థిరపరచబడడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తము కార్చారు, ప్రాణం పెట్టారు, వెల చెల్లించారు. ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు ఒక నూతన నిబంధనలో దేవుడు నిన్ను స్థిరపరుస్తానంటున్నారు. ఈ నెలలో నువ్వు చేసే ప్రార్థన పైన ఆయన కనుదృష్టి ఉంచుచారు. ఈ నెలలో ఆయన వాక్యానుసారంగా నిన్ను నడిపిస్తానంటున్నారు. ఈ నెలలో నూతన జీవంతో ఆయన నిన్ను నింపుతానంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి నీతో ఉండి నీ చేయి పట్టుకుని నడిపిస్తానని దేవుడు చెప్తా ఉన్నారు. ఆమేన్. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు అని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు ఏ పాపంలో ఉన్నప్పటికీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఈ దినాన్ని దేవుడు చెప్తున్న వాగ్దానం, నీ పాపాలకి ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను, వాటిని కంప్లీట్గా తుడిచివేసి ఉన్నాను. ఆమేన్. ప్రభు యొక్క రక్తము చేత మన పాపములన్నిటికీ క్షమాపణ
దొరికింది. ఇది మనము ఒక్కసారి మాట చదువుతున్నాను చూడండి. 9వ అధ్యాయము 16వ వచనం. మరణశాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణశాసనం రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనం రాసినవాడు మరణం పొందితే అది చెల్లును. అది రాసినవాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధనకు రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మరణ శాసనం రాసినవాడు మరణించకపోతే ఆ శాసనం చెల్లదంట. ఆమేన్. దీన్ని కొంచెం మనం లోతుగా అర్థం చేసుకుంటే, మరణ శాసనం రాసినవాడు మరణించకుండా అది చెల్లదు. రాసిన వారిని మరణం అవశ్యము, ఖచ్చితంగా జరిగి తీరాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణించాల్సి వచ్చింది. రక్తము లేకుండా మొదటి నిబంధన కూడా లేదు. వాళ్ళు గొర్రెలు, మేకలు, ఎడ్లు రక్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క నిబంధన మందసంపై ప్రోక్షించి పాపముల నిమిత్తమే ప్రక్షాళన చేసేవారు. మనకైతే 19వ వచనంలో ఉంటుంది, ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞ ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తంతోనూ గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీద ప్రజలందరి మీద ప్రోక్షించెను. అదేమనగా గుడారం మీద, సేవాపాత్రల మీద ఆ రక్తం ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధిపరచబడునని, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. పాత నిబంధనలోనే రక్తం లేకుండా పాపక్షమాపణ లేదు. సో దేవుడు ఏం చెప్తున్నారంటే, నీ కోసం మరణ శాసనం రాసిన నేనే వచ్చి మరణించాను కాబట్టి ఆ శాసనాన్ని కొట్టివేసి నీ పాపాలకి క్షమాపణ ఇచ్చి ఈ దినాన్ని నేను పరిశుద్ధురాలుగా మార్చి దేవుని యొక్క సొత్తైన ప్రజగా స్థిరపరచి నడిపిస్తాను అని చెప్తున్నారు. ఆమేన్. సో ఈరోజు నా కోసం ఎవరున్నారు నా చేయి పట్టుకుని నడిచేవాళ్ళు ఈ నెలలో అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నారు, నీ చేయి నేను పట్టుకుంటాను. ఒకప్పుడు పట్టుకున్నా నువ్వు విడిచిపెట్టేశాను, ఎందుకంటే వాళ్ళు నా నిబంధనలో స్థిరపరచబడలేదు. వాళ్ళ చేయి విడిచిపెట్టేశాను, వాళ్ళని అలక్ష్యం చేశాను. ఒకవేళ ఇంతవరకు దేవుడు నీ జీవితంలో అలక్ష్యం చేస్తున్నారా, నిర్లక్ష్యం చేస్తున్నారా, నా ప్రార్థన వింటలేదా అని నువ్వు అనుకుంటే దేవుడు ప్రత్యేకంగా ఈ నెలలో చెప్తున్నమాట, ఖచ్చితంగా నేను నీ ప్రార్థన వింటాను, దానికి ప్రతిఫలం ఇస్తాను. ఆమేన్. నేను నిన్ను నడిపిస్తాను అని చెప్తున్నారు. సో మనతో ఒక నూతన నిబంధన చేసి మనల్ని ఆ నిబంధనలో స్థిరపరిచి నూతన నిబంధన భక్తులుగా, పరలోక రాజ్య వారసులుగా ఈ నెలలో ప్రత్యేకమైన దేవుని నడిపింపు మనతో ఉండాలి అని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాగ్దానమును సంపూర్ణముగా స్థిరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.